Topic is waves. When you are coming to waves chapter, before we learn waves, we already discussed about oscillations in the first year. First year lo manam already oscillations chapter nunchi nerchukunnam. So in that chapter, one object is oscillating, is in to and fro motion. మన oscillations chapter లో ఒక ఆబ్జెక్ట్ అనేది to and fro motion లో ఉంటుంది. అంటే ఒక ఆబ్జెక్ట్ to and fro motion లో ఉంది అంటే దీన్ని మనం ఆస్కిలేషన్ అంటాం. అలా ఒక ఆబ్జెక్ట్ కాకుండా మోర్ దాన్ వన్ ఆబ్జెక్ట్ ఆర్ ద కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, ఒక ఆబ్జెక్ట్ కాకుండా ఎక్కువ ఆబ్జెక్ట్స్ అనేవి ఒక గ్రూప్ ఆఫ్ లాగా ఫామ్ అవుతాయి. అవన్నీ కూడా ఆస్కిలేషన్స్లో ఉంటే ఏమవుతుంది అనేది మనం ఈ చాప్టర్లో డిస్కస్ చేసాం ఇన్ ద వేవ్స్ చాప్టర్. అండ్ హియర్ టు గెట్ దట్ వేవ్స్ చాప్టర్ మనకు ఆ ఇన్ఫర్మేషన్ రావడానికి మనం స్మాల్ ఎగ్జాంపుల్ దాన్ని అబ్జర్వ్ చేస్తాం. ఎక్కడంటే ఒక స్మాల్ పాండ్లో ఒక చిన్న రాయి తీసుకొని విసిరేసినప్పుడు, టేక్ ఏ స్మాల్ పెబల్ అండ్ థ్రోన్ ఇన్ టు పాన్లో విసిరేసినప్పుడు ఏమవుతుంది, మనకు సమ్ సర్కిల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఆ సర్కిల్స్ అనేవి మనకు సెంటర్ దగ్గర నుంచి ఫామ్ అయ్యి దే ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్ నుంచి మనకు దూరంగా వెళ్తూ ఉంటాయి. దట్ మీన్స్ ఇఫ్ యూ ఆర్ థ్రోయింగ్ ద పెబల్స్ కంటిన్యూస్లీ, మనం కంటిన్యూస్గా పెబల్స్ అనేవి త్రో చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది అనేది మనం ఇక్కడ నేర్చుకుందాం. సో ఫస్ట్ ఎప్పుడైతే మనం పెబల్స్ అనేవి కంటిన్యూస్గా త్రో చేస్తూ ఉంటామో దెన్ ద ఆబ్జెక్ట్స్ ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్ నుంచి మనకు దూరంగా జరుగుతూ ఉంటాయి దీస్ వాటర్ సర్కిల్స్. ఆఫ్టర్ దట్ వన్ టు నో అబౌట్ దిస్ వన్, ఆ వాటర్ సర్కిల్స్ అనేవి అక్కడ ఎలా మూవ్ అవుతున్నాయి, ఏ ప్యాటర్న్లో మూవ్ అవుతాయి అని తెలుసుకోవడానికి మనం ఒక స్మాల్ పీసెస్ ఆఫ్ కార్క్ తీసుకుంటాం. దోస్ కార్క్ విల్ బీ ప్లేస్డ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ది వాటర్ సర్ఫేస్. వాటర్ సర్ఫేస్ దగ్గర మనం ఎక్కడైతే పెబల్స్ తీసుకొని వాటర్ యొక్క సర్ఫేస్ని డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నామో ఆ డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే దగ్గర ఒక రబ్బర్ కార్క్ని ప్లేస్ చేస్తాం. ప్లేస్ చేసినప్పుడు మనం పెబల్స్ త్రో చేసిన వెంటనే ఆ వాటర్ దగ్గర డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వడం వల్ల ఆ డిస్టర్బెన్స్ వల్ల ఆ రబ్బర్ కార్క్ అనేది మూవింగ్ అప్ అండ్ డౌన్ అనేది అది మూవ్ అవుతూ ఉంటుంది. దట్ మీన్స్ బేస్డ్ ఆన్ దట్ వన్ వీ కెన్ కన్క్లూడ్ దట్ ద కార్క్ ఈజ్ నాట్ మూవింగ్ ఫ్రమ్ ద సెంటర్ నుంచి కార్క్ అనేది మూవ్ అవ్వట్లేదు ఎక్కడికి అవుట్వర్డ్ ఆఫ్ ది సెంటర్ నుంచి అవుట్వర్డ్ అనేది కార్క్ అనేది మూవ్ అవ్వట్లేదు. బేస్డ్ ఆన్ దట్ వన్ ద ఎనర్జీ ఓన్లీ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ద సెంటర్ టు ద పార్టికల్స్ అవుట్వర్డ్ అనేది ఓన్లీ ఏం అవుతుంది, ఎనర్జీ మాత్రమే మూవ్ అవుతుంది వితౌట్ మూవింగ్ ద పార్టికల్స్. వాటర్ పార్టికల్స్ అనేవి మూవ్ అవ్వట్లేదు. This is only called waves. That means it is a form of disturbance which move without the actual physical transfer of flow of matter. Without flow, matter అనేది ఫ్లో అవ్వకుండా ఓన్లీ ద ఎనర్జీ మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతాయి, దాన్నే మనం వేవ్స్ అంటాం. ఆఫ్టర్ దట్ వన్ వేవ్స్ రిప్రజెంట్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఎనర్జీ. వేవ్స్ అనేది మనకి దేనికి రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ అనేది ఎనర్జీ అవుతుంది. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, ఇక్కడ ఈ రబ్బర్ కార్క్ అనేది మనకు అప్ అండ్ డౌన్లో మూవ్ అవుతుంది తప్పితే అక్కడ నుంచి ఏమవుతుంది ఫర్దర్గా మూవ్ అవ్వట్లేదు. దట్స్ వై ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఎనర్జీ అండ్ ద ప్యాటర్న్ ఆఫ్ డిస్టర్బెన్స్ హ్యాస్ ఇన్ఫర్మేషన్. అండ్ అనేది ఈ ప్యాటర్న్ అనేది ఏ ప్యాటర్న్లో మూవ్ అవుతుంది, సర్కిల్స్ ఫామ్ అవుతున్నాయా లేదంటే ఇంకేమైనా ఫామ్ అవుతున్నాయా, ఆ యొక్క ప్యాటర్న్ గురించి మనకు రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది వేవ్స్ అనే చాప్టర్. నెక్స్ట్ వన్ వేర్ వీఆర్ యూజింగ్ దీస్ వేవ్స్. ఈ వేవ్స్ అనేవి మనం ఎక్కడ యూజ్ చేసాము అంటే కమ్యూనికేషన్ సిస్టంలో యూజ్ చేస్తాం. ఈ కమ్యూనికేషన్ సిస్టంలో మనకు వచ్చేసి ఈ వేవ్స్ అనేవి యూస్ఫుల్ అవుతాయి. ట్రాన్స్మిషన్ ఆఫ్ సిగ్నల్స్. హౌ యూఆర్ యూజింగ్ మీన్స్ దిస్ వన్. ఫస్ట్ వీ హ్యావ్ వేవ్స్. మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నామో అవన్నీ కూడా మనకు ఫస్ట్ ఏమవుతున్నాయి, వేవ్స్లో కన్వర్ట్ అవుతున్నాయి. ఈ కన్వర్ట్ అయినటువంటి వేవ్స్ అనేవి మనకు తర్వాత ఎలక్ట్రిక్ సిగ్నల్స్గా చేంజ్ అవుతాయి, ఎలక్ట్రిక్ సిగ్నల్స్. ఆఫ్టర్ దట్ వన్ దీస్ ఎలక్ట్రిక్ సిగ్నల్స్ ఆర్ కన్వర్టెడ్ ఇన్ టు electromagnetic waves, electromagnetic EM waves. These are the process. That means first waves we are coming, what is the information we are giving, మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ సెండ్ చేయాలనుకుంటున్నామో ఫస్ట్ అనేది అది వేవ్స్లా కన్వర్ట్ అవుతుంది. ఆఫ్టర్ దట్ వన్ ఆ వేవ్స్లా కన్వర్ట్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఎలక్ట్రిక్ సిగ్నల్స్లా కన్వర్ట్ అవుతుంది. ఆ ఎలక్ట్రికల్ సిగ్నల్ కన్వర్ట్ అయిన తర్వాత అది వచ్చేసి మనకి ఏమవుతుంది, మళ్ళీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్కి కన్వర్ట్ అవుతుంది. ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి మనకి ఎక్కడికి వెళ్తాయి అంటే వ్యాక్యూమ్లోకి ఎంటర్ అయిపోతాయి. వ్యాక్యూమ్ ఈజ్ నథింగ్ బట్ ద మీడియం. మనకి ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ అనేది మనం సెండ్ చేయాలనుకుంటున్నామో అది అనేది మనకి ఇక్కడ వ్యాక్యూమ్లోకి కన్వర్ట్ అవుతూ ఉంది. ఈ ప్రాసెస్ అనేది ఎక్కడి నుంచి మనకు సెండర్ నుంచి రిసీవర్కి ఇన్ఫర్మేషన్ సెండ్ చేసే ప్రాసెస్. ద సేమ్ వే మనకి ఎప్పుడైతే ఈ సెండర్ నుంచి ఇన్ఫర్మేషన్ ఎక్కడికి వెళ్ళాలి, రిసీవర్ అనేది వాడు ఎలా తీసుకుంటున్నాడు ఇన్ఫర్మేషన్. సో ఫస్ట్ ఈ వ్యాక్యూమ్ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఏం చేస్తుండు అంటే నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కన్వర్ట్ చేస్తాడు. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అగైన్ ఎట్లా కన్వర్ట్ అవుతాయి, ఎలక్ట్రికల్ సిగ్నల్స్గా కన్వర్ట్ అవుతాయి. ఈ కన్వర్ట్ అయిన ఎలక్ట్రికల్ సిగ్నల్స్ని మళ్ళీ ఏం చేస్తాము అంటే వేవ్స్గా కన్వర్ట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ని మనం తీసుకుంటాం. దట్ ఈస్ ద ప్రాసెస్. ఫస్ట్ వన్ కమ్యూనికేషన్ వచ్చేసి మనకు ఈ వేవ్స్ అనేది బేస్ చేసుకొని కమ్యూనికేషన్ అనేది మనకు రన్ అవుతూ ఉంటుంది. ఆ కమ్యూనికేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే దిస్ ఈజ్ ద వే. ఫస్ట్ వేవ్స్, ఆ వేవ్స్ అనేవి ఎలక్ట్రిక్ సిగ్నల్స్ కన్వర్ట్ అవుతాయి. ఆ కన్వర్ట్ అయిన ఎలక్ట్రిక్ సిగ్నల్స్ అనేవి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్గా కన్వర్ట్ అవుతాయి. ఆ కన్వర్ట్ అయిన ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వచ్చేసి మనకు వ్యాక్యూమ్లో ఎంటర్ అవుతాయి.
రిసీవర్ ఎలా తీసుకుంటారంటే వాక్యూమ్ నుంచి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ తీసుకొని వాటిని ఎలక్ట్రిక్ సిగ్నల్స్గా కన్వర్ట్ చేసి ఆ కన్వర్ట్ చేసిన ఎలక్ట్రిక్ సిగ్నల్స్ మళ్ళీ వేవ్స్గా కన్వర్ట్ చేసుకొని హీ విల్ గెట్ ద ఇన్ఫర్మేషన్ని తీసుకుంటాడు. దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ యూజెస్ ఆఫ్ వేవ్స్. And here, what is the diagrammatic representation for this one is this one. The waves which are existed in the water. Water lo manaku waves అనేది ఎలా ఫామ్ అవుతున్నవి అనే దానికి మనం ఎగ్జాంపుల్ ఆల్రెడీ నేర్చుకున్నాం. ఏంటంటే ఒక చిన్న పెబల్ తీసుకొని వాటర్లో త్రో చేసినాం కదా, అప్పుడు ఎలా అయితే ఈ సర్కిల్స్ అనేవి ఫామ్ అవుతాయో దట్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ దిస్ వన్, గ్రాఫికల్ రిప్రజెంటేషన్. ఆఫ్టర్ దట్ వన్ the other types of, if you are drawing the diagrams for the waves, we should use these two methods. This is for transverse wave and this is for longitudinal waves. This is the communication and introduction for the waves. After that one, types of waves and how many types of waves are existed. అసలు మనం వేవ్స్ అనే వాటిని ఎందుకు క్లాసిఫై చేస్తున్నాం అంటే బేస్డ్ ఆన్ ద ప్రాపగేషన్ మీడియం. ఈ ప్రాపగేషన్ మీడియం ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మనం వేవ్స్ అనే వాటిని డివైడ్ చేస్తాం. ఈ ప్రాపగేషన్ మీడియం అసలు ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు డిఫరెంట్ వేవ్స్ ఆర్ ఎగ్జిస్టెడ్ ఇన్ అవర్ సరౌండింగ్స్. మన సరౌండింగ్స్లో మనకు చాలా వేవ్స్ అనేవి ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. వాటర్ వేవ్స్ ఉన్నాయి, సౌండ్ వేవ్స్ ఉన్నాయి, ఇంకా మ్యాటర్ వేవ్స్. దీస్ ఆర్ డిఫరెంట్ వేవ్స్ ఆర్ ఎగ్జిస్టెడ్. ఇన్ సమ్ టైమ్స్ వీ టాక్ విత్ అదర్స్. మనం అదర్తో మాట్లాడేటప్పుడు మనం ఏది మాట్లాడినా చిన్నగా మాట్లాడిన దగ్గర ఉన్న వాళ్ళకి ఈజీగా వినిపిస్తుంది. అదే వాటర్లోకి వెళ్ళినప్పుడు దెన్ ద డిస్టెన్స్ విల్ బీ సమ్ మోర్, దెన్ వీఆర్ అనేబుల్ టు లిజన్. మన వాటర్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, మనం మాట్లాడేది వాళ్ళకి వినిపించదు. ద సేమ్ వే వెన్ యూ ఆర్ కమింగ్ టు ద మూన్, మనం ఎప్పుడైతే మూన్ పైకి వెళ్ళినప్పుడు అక్కడ మన దగ్గరలో ఉన్న పర్సన్కి కూడా మనం మాట్లాడింది వినపడదు. రీజన్ ఏంటి అంటే ప్రాపగేషన్ మీడియం. ఈ మీడియం అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటే సమ్ వేవ్స్ ఆర్ మూవింగ్, సమ్ వేవ్స్ ఆర్ డజంట్ మూవ్. కొన్ని వేవ్స్ అనేవి మీడియం ఉన్నా లేకపోయినా ట్రావెల్ అవుతూ ఉంటాయి. సమ్ వేవ్స్ అనే వాటికి మాత్రం కంపల్సరీగా మూవ్మెంట్ ప్రాపగేషన్ మీడియం అనేది అవసరం. దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేవ్స్ అనేది మనం ఎగ్జిస్ట్ చేసినాం. వాడు ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ మెకానికల్ వేవ్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అండ్ మ్యాటర్ వేవ్స్. దీస్ ఆర్ ద 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేవ్స్. ఇందులో మనకు ఫస్ట్ మెకానికల్ వేవ్స్ అంటే ఏంటంటే విచ్ రిక్వైర్ ఏ మీడియం. వేవ్ అనేది మూవ్ అవ్వాలి అంటే కంపల్సరీగా అక్కడ మనకు ఒక మీడియం అనేది ఎగ్జిస్ట్ అయి ఉండాలి. ఆ మీడియం అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటే వాటిని మనం ఏమంటాం, మెకానికల్ వేవ్స్ అంటాం. ఒకవేళ మనకి ఇక్కడ మీడియం అనేది లేదు అంటే సో దెర్ ఈజ్ నో వే టు మూవ్ ద సిగ్నల్స్ కానీ ఈ వేవ్స్ అనేవి కానీ ట్రాన్స్ఫర్ అవ్వవు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వితౌట్ మీడియం. దీస్ టైప్ ఆఫ్ వేవ్స్ ఆర్ కమింగ్ అండర్ మెకానికల్ వేవ్స్. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దీస్ మెకానికల్ వేవ్స్ ఏంటంటే స్ట్రింగ్ వేవ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఒక థ్రెడ్ తీసుకున్నాం. ఆల్రెడీ వీ ప్లేడ్ ఏ గేమ్ ఇన్ స్మాల్ డేస్. మనం ఎప్పుడైతే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మనం ఒక చిన్న గేమ్ ఆడి ఉంటాం. ఏంటంటే ఒక థ్రెడ్ తీసుకుని ఆ థ్రెడ్కి 2 మ్యాచ్ బాక్సెస్ ప్లేస్ చేస్తాం, అటు ఒకటి. మ్యాచ్ బాక్సెస్ ప్లేస్ చేసుకొని దెన్ వీఆర్ టాకింగ్ ఇన్ దీస్ మ్యాచ్ బాక్సెస్. ఈ మ్యాచ్ బాక్సెస్లో మనం మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుంది, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అది ట్రాన్స్ఫర్ అవుతుంది ఇన్ఫర్మేషన్ అనేది. దట్ మీన్స్ ద ఇన్ఫర్మేషన్ అది ట్రాన్స్ఫర్ దేని నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది, ఇక్కడ స్ట్రింగ్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇక్కడ స్ట్రింగ్ అనేది ఒక మీడియం, అంటే ఇక్కడ ఏముంది, మీడియం అనేది ఎగ్జిస్ట్ అయి ఉంది. కాబట్టి దీస్ టైప్ ఆఫ్ వేవ్స్ ఆర్ కమింగ్ అండర్ మెకానికల్ వేవ్స్. వీటిని మనం మెకానికల్ వేవ్స్ అంటాం. ద సేమ్ వే వాటర్ వేవ్స్ కూడా అంతే. మనం వాటర్లో ఏమైనా మాట్లాడినప్పుడు వినిపిస్తుంటాయి, కాకపోతే లాంగ్ డిస్టెన్సెస్ ట్రావెల్ చేయదు కానీ షార్ట్ డిస్టెన్సెస్ ట్రావెల్ చేస్తుంది. ద సేమ్ వే సౌండ్ వేవ్స్ కానీ సెస్మిక్ వేవ్స్ అనేవి మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే ఎర్త్ క్వాక్స్ గురించి ఐడెంటిఫై చేయడానికి. మనకి ఎర్త్ క్వాక్ వచ్చినప్పుడు దాని యొక్క స్ట్రెంత్ ఎంత ఉంది, దాని యొక్క ఎన్ని ఉంది, ఇవన్నీ ఐడెంటిఫై చేయడానికి మనం సెస్మిక్ వేవ్స్ అనేవి యూజ్ చేస్తాం. ఈ వేవ్స్ అన్నీ కూడా మనకు మెకానికల్ వేవ్స్కి ఎగ్జాంపుల్. మరి ఈ మెకానికల్ వేవ్స్ అనేవి దే కెనాట్ ప్రాపగేట్ త్రూ ద వ్యాక్యూమ్ నుంచి ఇవనేవి ట్రాన్స్ఫర్ అవ్వవు. ఎందుకు అంటే మనకు మెకానికల్ వేవ్స్ అండ్ డెఫినేషన్ ఏంటి, దే రిక్వైర్ ఏ మీడియం. మనకు మీడియం ఉన్నప్పుడు మాత్రమే ఈ మెకానికల్ వేవ్స్ అనేవి ట్రావెల్ అవుతాయి. సో వ్యాక్యూమ్ అంటే మనకి ఇక్కడ ఏముంది, మీడియం అనేది ఎగ్జిస్ట్ అవ్వలేదు. దట్స్ వై వీఆర్ అనేబుల్ టు లిజన్ వాట్ ఎవర్ ద అదర్ పర్సన్ టాకింగ్ విత్ ద వ్యాక్యూమ్. ఎప్పుడైతే మనం మూన్ పైకి వెళ్ళినప్పుడు అక్కడ మన దగ్గర ఉన్న పర్సన్ మాట్లాడినప్పుడు కూడా మనకు అది వినిపించదు. ఎందుకు అంటే అక్కడ వ్యాక్యూమ్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంది. సో అక్కడ మీడియం అనేది లేదు, ఎయిర్ అనేది లేదు. దట్స్ వై దిస్ ఈజ్ ద మెకానికల్ వేవ్స్. అండ్ నెక్స్ట్ వన్ కమింగ్ టు సెకండ్ వన్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటే ఏంటంటే దీస్ ఆర్ ద క్వైట్ ఆపోజిట్ టు ద మెకానికల్ వేవ్స్. మెకానికల్ వేవ్కి ఆపోజిట్లో ఉండేది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. మెకానికల్ వేవ్స్లో మనం ఏం చెప్పినాం, దే రిక్వైర్ ఏ మీడియం. వాటికి మనం మీడియం అనేది రిక్వైర్ అని చెప్పినాం. బట్ హియర్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ డస్ నాట్ రిక్వైర్ ఏ మీడియం. ఇక్కడ వీటికి మీడియం అనేది అవసరం లేదు. వితౌట్ మీడియం ఆల్సో దే కెన్ ట్రావెల్. మనకు మీడియం లేకపోయినా కూడా మనకు ఇవి ట్రావెల్ చేస్తూ ఉంటాయి. ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే లైట్ రేస్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయి, మనకు సన్ టు ఎర్త్. సో సన్ నుంచి మనకి ఎర్త్కి వస్తూ ఉన్నాయి. దట్ మీన్స్ ఇక్కడ మధ్యలో మీడియం ఏమైనా ఎగ్జిస్ట్ అయి ఉందా,
up to some layers only the air is existed surrounding the earth ki some surroundings varaku maatrame manaku air anedi exist ayundi, but here the sun and earth, between these two layers there is no medium అనేది లేదు. అక్కడ ఏముంది అంటే వాక్యూమ్ అనేది ఎగ్జిస్ట్ అయింది. సో బట్ త్రూ ద వాక్యూమ్ ఆల్సో ఈ లైట్ రేస్ అనేవి ఏమవుతున్నాయి మనకు ట్రావెల్ అవుతున్నాయి. సో దీస్ లైట్ రేస్ ఆర్ కమింగ్ అండర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనే డెఫినేషన్ ఏంటి అంటే ద వేవ్స్ విచ్ డు నాట్ రిక్వైర్ ఏ మీడియం. ఏ వేవ్స్కి అయితే మనకు మీడియం అనేది అవసరం లేదో వాటిని మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటాం. సో ఆఫ్టర్ దట్ వన్ the important point is they can travel through the vacuum also. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి వాక్యూమ్ నుంచి కూడా మనకు ట్రావెల్ అవుతూ ఉంటాయి, ఎందుకంటే దీనికి మన మీడియం అనేది అవసరం లేదు కాబట్టి. నెక్స్ట్ వన్, ఎగ్జాంపుల్స్ ఫర్ దీస్ మీన్స్ లైట్ వేవ్స్, రేడియో వేవ్స్ అండ్ ఎక్స్రేస్. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఆఫ్టర్ దట్ వన్, ద ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ హ్యావ్ ద సేమ్ స్పీడ్. ఈ అన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కూడా సేమ్ స్పీడ్తో ట్రావెల్ అవుతూ ఉంటాయి. ఆ స్పీడ్ ఎంత అంటే 299, 792, 458 meter per second. This is only we can write as 3 into 10 power 8 meter per second. That means this is equals to speed of light. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అన్నీ కూడా మనకు ఏ స్పీడ్తో ట్రావెల్ అవుతూ ఉంటాయి అంటే లైట్ ఆఫ్ స్పీడ్తో ట్రావెల్ అవుతుంటాయి. అది ఎంత వాల్యూ ఎంత అంటే 3 into 10 power 8 meter per second. These are. Next one, coming to the third type of waves, matter waves. ఈ మ్యాటర్ వేవ్స్ ఏంటి అంటే quite up. These are the mediator between these two. సో మనకు మెకానికల్ వేవ్స్ అనే వాటికి మీడియం అనేది రిక్వైర్ అవసరం. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్కి మీడియం నాట్ రిక్వైర్డ్. బట్ దీస్ మ్యాటర్ వేవ్స్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ మ్యాటర్. ఈ మ్యాటర్ వేవ్స్ అనేవి దేనిపైన డిపెండ్ అవుతాయంటే మ్యాటర్లో ఉన్నటువంటి పార్టికల్స్ని బేస్ చేసుకొని ఈ మ్యాటర్ వేవ్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. మ్యాటర్లో మనకు పార్టికల్స్ ఏమేమి ఉంటాయి అంటే ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఆటమ్స్, మాలిక్యూల్స్. దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద మ్యాటర్. సో ఈ మ్యాటర్లో మనకి ఏదైనా సరే ఒకటి ఎగ్జిస్ట్ అయ్యింది అంటే దాని నుంచి మనకు వచ్చేటువంటి వేవ్స్నే మ్యాటర్ వేవ్స్ అంటాం. ఈ మ్యాటర్ వేవ్స్ అనేవి మనకు నవే డేస్ మోర్ ఇంపార్టెంట్ వెన్ కంపేర్డ్ విత్ ద మెకానికల్ వేవ్స్ యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఈ మెకానికల్ వేవ్స్తో కంపేర్ చేసినప్పుడు కానీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్తో కంపేర్ చేసినప్పుడు కానీ ఈ మ్యాటర్ వేవ్స్ అనేవి మనకు చాలా ఎక్స్పాండబుల్ అనమాట. సో ఎక్స్పాండబుల్ అంటే ఎలా అంటే ఇవి చాలా మోడర్న్ టెక్నాలజీస్లో నవే డేస్ వీఆర్ యూజింగ్ దీస్ మ్యాటర్ వేవ్స్. అండ్ వేర్ వీఆర్ యూజింగ్ దీస్ మ్యాటర్ వేవ్స్ మీన్స్ వీఆర్ యూజింగ్ ఇన్ ద ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో మనం ఈ మ్యాటర్ వేవ్స్ అనేవి యూస్ చేస్తాం. ఈ మ్యాటర్ వేవ్స్లో మనకేముంటాయి, మ్యాటర్ పార్టికల్స్ అనేవి ఎగ్జిస్ట్ అయ్యాయి. ఏంటంటే ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్. ఈ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో మనం యూస్ చేసే పార్టికల్స్ వచ్చేసి ఎలక్ట్రాన్స్ విచ్ ఆర్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద మ్యాటర్ వేవ్స్. మ్యాటర్ వేవ్స్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ని బేస్ చేసుకొని మనకి ఏవైతే ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో యూస్ చేస్తున్నామో వాటిని మ్యాటర్ వేవ్స్ అంటాం. సో నెక్స్ట్ వన్, టు డిఫైన్ దిస్ వన్, ద ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ వేవ్. ఒక వేవ్ అనేది ప్రాపగేట్ అవుతుందా లేదా, ఎలా ప్రాపగేట్ అవుతుంది అని తెలుసుకోవడానికి ఒక స్మాల్ ఎగ్జాంపుల్ ఉంది. దట్ ఈజ్ ఓన్లీ కనెక్టెడ్ స్ప్రింగ్స్. ఒక ఫిక్స్డ్ వాల్ తీసుకొని ఒక ఫిక్స్డ్ లొకేషన్, దానికి వచ్చేసి మనం ఒక స్ప్రింగ్ యాడ్ చేస్తున్నాం. దట్ ఈజ్ స్ప్రింగ్ ఏ. ఆఫ్టర్ దట్ వన్ ద అదర్ ఎండ్, ఒక ఎండ్ వచ్చేసి మనం ఫిక్స్డ్ లొకేషన్కి యాడ్ చేస్తున్నాం, అదర్ ఎండ్ వచ్చేసి ఇంకో స్ప్రింగ్కి కనెక్ట్ చేస్తున్నాం, స్ప్రింగ్ బి. అండ్ ఆఫ్టర్ దట్ వన్ ద అదర్ ఎండ్ ఆఫ్ స్ప్రింగ్ బి ఈజ్ కనెక్టెడ్ టు ద నెక్స్ట్ స్ప్రింగ్ సి స్ప్రింగ్కి కనెక్ట్ చేసినాం. సో దిస్ ఈజ్ ద కనెక్షన్ ఆఫ్ స్ప్రింగ్స్. కనెక్ట్ చేసిన తర్వాత దెన్ వీఆర్ యూజింగ్ ద అదర్ ఎండ్ ఆఫ్ సి స్ప్రింగ్కి మనం ఏం చేస్తున్నాం, అదర్ ఎండ్ అనేది మనకు ఓపెన్లో ఉంది. సో బేస్డ్ ఆన్ దట్ వన్ వీ కెన్ పుల్ ఇట్ అండ్ రిలీజ్. మనం దాన్ని ఏం చేస్తున్నామంటే ఒకసారి జస్ట్ గట్టిగా లాగేసి వదిలేస్తున్నాం. ఎప్పుడైతే మనం లాగేసి వదిలేస్తున్నామో ఈ సి స్ప్రింగ్ అనేది ఏమవుతుంది, మనకు ఎక్స్పాండ్ అవుతుంది సమ్ డిస్టెన్స్. దట్ మీన్స్ ద లెంత్ విల్ బి ఇంక్రీజింగ్. ఎప్పుడైతే మనం దాన్ని లాగేసి వదిలేస్తున్నామో, పుల్ చేసి వదిలేస్తున్నామో, దెన్ ఆటోమేటికల్లీ ద వేవ్స్ విల్ బి ఫార్మ్ హియర్. ఇక్కడ ఏమవుతున్నాయంటే వేవ్స్ అనేవి మనకు ఎగ్జిస్ట్ అవుతాయి. ఈ సి స్ప్రింగ్ మనం లాగేసినప్పుడు ఇది ఎక్స్పాండ్ అవుతుంది. సో సి నుండి మనకి ఏమవుతుంది, బి ఎక్స్పాండ్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే బి నుండి మనకి ఏ ఎక్స్పాండ్ అవుతుంది. దట్ మీన్స్ దీస్ ఆర్ ద త్రీ డిఫరెంట్. దట్ మీన్స్ వీఆర్ అప్లయింగ్ ద ఫోర్స్ ఆన్ సి బట్ ద సి, బి అండ్ ఏ స్ప్రింగ్స్ ఆల్సో ఎక్స్పాండెడ్ బేస్డ్ ఆన్ దిస్ వన్. దీన్ని మనం బేస్ చేసుకుని వేవ్స్ అనేవి మనం ఎక్కడ వేవ్స్ క్రియేట్ చేస్తున్నాం, సి దగ్గర వేవ్స్ క్రియేట్ చేస్తున్నాం. బట్ ఆ వేవ్స్ అనేవి ఎక్కడికి ట్రావెల్ అవుతున్నాయి, సి నుండి బికి ట్రావెల్ అవుతున్నాయి, బి నుండి ఏకి ట్రావెల్ అవుతున్నాయి. దట్ మీన్స్ బేస్డ్ ఆన్ దిస్ వన్ ద వేవ్స్ కెన్ ప్రాపగేట్ త్రూ ద మీడియం. ఇక్కడ మనకు మీడియం ఏంటి అంటే స్ప్రింగ్స్. స్ప్రింగ్ ఈజ్ ద మీడియం ఫర్ ద ప్రాపగేషన్ ఆఫ్ వేవ్ ఇన్ దిస్ సిచ్యువేషన్. దట్ ఈజ్ ఆఫ్టర్ దట్ వన్ మోర్ ఎగ్జాంపుల్, ప్రాపగేషన్ ఆఫ్ సౌండ్ వేవ్స్ ఇన్ ఎయిర్లో మనకు సౌండ్ వేవ్స్ అనేవి ఎలా ప్రాపగేట్ అవుతున్నాయి అని తెలుసుకోవడానికి మనం ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మనం ఇక్కడ తీసుకుంటాం. ఇన్ ద సేమ్ వే స్ప్రింగ్ ఎక్స్పెరిమెంట్లో ఏం చేస్తున్నాం, వేవ్స్ అనేవి ఒక స్ప్రింగ్ నుంచి మనం ఒక స్ప్రింగ్లో క్రియేట్ చేసిన వేవ్స్ అనేవి
అదర్ 2 స్ప్రింగ్ కూడా మనకు స్ప్రెడ్ అవుతున్నాయి. ద సేమ్ వే ఇక్కడ సౌండ్ వేవ్స్ అనేవి ఎలా ట్రావెల్ అవుతున్నాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ సోర్స్ ఈజ్ దేర్, దిస్ ఈజ్ ద సౌండ్ సోర్స్. ఎప్పుడైతే మనం సౌండ్ సోర్స్ నుంచి సౌండ్ అనేది రిలీజ్ అవుతూ ఉందో, ఆ సౌండ్ రిలీజ్ అయిన తర్వాత దానికి దగ్గరలో ఉన్న పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో, దోస్ పార్టికల్స్ విల్ బీ కమింగ్ నియర్ టు ఈచ్ అదర్. ఆ పార్టికల్స్ మొత్తం కూడా ఏమవుతాయంటే కంప్రెస్ అవుతాయి. దట్ మీన్స్ ప్యాక్డ్ టుగెదర్, అవన్నీ కూడా దగ్గరికి వస్తాయి. నెక్స్ట్ ద అదర్ పార్టికల్స్ విచ్ ఆర్ ఫార్ టు ద సౌండ్ సోర్స్, ఆ సోర్స్ దూరంగా ఉన్న పార్టికల్స్ అన్నీ ఏముంటాయి, ఒకదానికొకటి దూరంగా వెళ్ళిపోతాయి. సో రేరిఫైడ్, రేరిఫైడ్ మీన్స్ దట్ ఆఫ్టర్ దట్ వన్ అగైన్, ఇక్కడ రేరిఫైడ్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పార్టికల్స్ ఎలా వస్తాయంటే మళ్ళీ వెరీ నియర్ టు ద పార్టికల్స్ అన్ని కూడా మళ్ళీ ప్యాక్డ్ టుగెదర్, మళ్ళీ ప్యాక్ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ ఏమవుతుందంటే మళ్ళీ రేరిఫైడ్ అవుతున్నాయి. దీస్ టైప్ ఆఫ్ ఎక్స్పాన్షన్ విల్ బీ హ్యాపెన్ ఇన్ ద ప్రాపగేషన్ ఆఫ్ సౌండ్ వేవ్స్. సౌండ్ వేవ్స్లో సోర్స్ నుంచి సౌండ్ వస్తున్నప్పుడు ఫస్ట్లో ఉన్నటువంటి సోర్సెస్ ఏమవుతున్నాయి అంటే కంప్రెస్ అవుతున్నాయి. ఆ కంప్రెస్ అయిన తర్వాత మళ్ళీ ఏమవుతున్నాయి, దూరంగా వెళ్ళిపోతున్నాయి పార్టికల్స్, దాన్ని మనం రేరిఫైడ్ అంటారు. నెక్స్ట్ మళ్ళీ ఏమవుతున్నాయి, కంప్రెస్ అవుతున్నాయి, మళ్ళీ రేరిఫైడ్. దీస్ టైప్ ఆఫ్ మెథడ్ వి గెట్ ఇన్ ద ప్రాపగేషన్ ఆఫ్ సౌండ్ వేవ్స్. సో వాట్ విల్ హ్యాపెన్, ఇక్కడ మనకి ఏం జరుగుతుంది అంటే ప్రాపగేషన్ ఆఫ్ సౌండ్ వేవ్లో ఫస్ట్ వన్, ఎక్కడైతే మనకు ఈ పార్టికల్స్ మొత్తం కూడా కంప్రెస్డ్ టుగెదర్ అన్ని కూడా ఒకదానికొకటి ప్యాక్డ్ టుగెదర్ అవుతుందో, అక్కడ డెన్సిటీ అనేది చేంజ్ అవుతుంది. చేంజ్ ఇన్ డెన్సిటీ. హౌ ద డెన్సిటీ విల్ చేంజ్, డెన్సిటీ ఎలా చేంజ్ అవుతుంది, మనకు డెన్సిటీ ఫార్ములా ఏంటి, మాస్ బై వాల్యూమ్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, వాల్యూమ్ అనేది రెడ్యూస్ చేస్తున్నాం. వాల్యూమ్ రెడ్యూస్ చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా డెన్సిటీ అనేది ఏమవుతుంది, మనకి ఇంక్రీజ్ అవుతుంది. దట్ మీన్స్ ఇన్ ద కంప్రెషన్స్, ఎక్కడైతే మనకు మా ఈ పార్టికల్స్ మొత్తం కూడా ఒకదానికొకటి దగ్గరగా వస్తున్నాయి, పార్టికల్స్ బికమ్ టుగెదర్, దెన్ ద డెన్సిటీ విల్ బీ ఇంక్రీజింగ్. దట్ ఈస్ ఓన్లీ కాల్డ్ కంప్రెషన్. ద మాలిక్యూల్స్ ఇన్ దట్ రీజియన్ ఆర్ ప్యాక్డ్ టుగెదర్. ప్యాక్డ్ టుగెదర్ మీన్స్ విచ్ ఆర్ కమింగ్ టు నియర్, ఒకదానికొకటి దగ్గరగా రావడం వల్ల దానికి ఏమవుతుందంటే డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దీన్ని ఏమంటాం మనం అంటే కంప్రెషన్స్ అంటాం. ఆఫ్టర్ దట్ వన్ మనకి ఇక్కడ ఏమవుతున్నాయి, పార్టికల్స్ అనేవి దూరంగా వెళ్తున్నాయి. ఈ దూరంగా వెళ్ళిన పార్టికల్స్ని మనం ఏమంటామంటే ఇక్కడ రేరిఫాక్షన్. ఈ పార్టికల్స్ అన్ని కూడా రేరిఫైడ్ ద సరౌండింగ్ ఏరియాలో ఉన్నటువంటి పార్టికల్స్ మొత్తాన్ని కూడా దూరం జరపడం వల్ల ఆ పార్టికల్స్ అనేవి దూరం జరగడం వల్ల దాన్ని రేరిఫాక్షన్ అంటారు. ఈ రేరిఫాక్షన్ డెన్సిటీ ఏమవుతుంది అంటే డిక్రీజ్ అవుతుంది. డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతే కంప్రెషన్, డిక్రీజ్ అవుతే రేరిఫాక్షన్. ఆఫ్టర్ దట్ వన్ దీస్ డెన్సిటీ చేంజెస్, డెన్సిటీ చేంజ్ అవుతుంది అంటే మనకు ఆటోమేటిక్ ఏమవుతుంది, ప్రెజర్ అనేది చేంజ్ అవుతుంది. మనకు ప్రెజర్ అంటే ఫార్ములా ఏంటి, ప్రెజర్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. ఒక యూనిట్ ఏరియాలో ఎంత ఫోర్స్ అనేది ఎగ్జిస్ట్ అయ్యింది అనే దాన్ని మనం ఏమంటాం, ప్రెజర్ అంటాం. అంటే ఇక్కడ డెన్సిటీ చేంజ్ అవుతుంది అంటే ఆటోమేటిక్ ఏమవుతుంది, ప్రెజర్ అనేది చేంజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక చిన్న వెజల్ తీసుకొని అందులో మనం ఎయిర్ ఉందనుకుంటే దాని ఒక పిస్టన్ హెల్ప్తో ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది, పార్టికల్స్ అనేవి అన్నీ కూడా దగ్గరికి వెళ్ళిపోతాయి. దట్ మీన్స్ ద డెన్సిటీ అనేది చేంజ్ అవుతుంది. ఎందుకు, ఇక్కడ మనం ప్రెజర్ అప్లై చేస్తున్నామంటే డెన్సిటీ అనేది చేంజ్ అవుతుంది. ద సేమ్ వే ఇక్కడ డెన్సిటీ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ప్రెజర్ అనేది కూడా చేంజ్ అవుతుంది. ప్రెజర్ చేంజ్ అవుతుంది అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది, ఫోర్స్ అనేది చేంజ్ అవుతుంది. సో డెన్సిటీ చేంజ్ అవుతుంది అంటే ప్రెజర్ చేంజ్ అవుతుంది, ప్రెజర్ చేంజ్ అవుతుంది అంటే ఫోర్స్ అనేది చేంజ్ అవుతుంది. ఈ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ రీస్టోరింగ్ ఫోర్స్ లైక్ ఏ రీస్టోరింగ్ ఫోర్స్ ఇన్ లైక్ స్ప్రింగ్లో మనకి ఎట్లయితే రీస్టోరింగ్ ఫోర్స్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుందో ఇక్కడ కూడా మనకి ఫోర్స్ అనేది అప్లై అవుతూ ఉంటుంది. ఈ ఫోర్స్ అనేది అక్కడ మనకు స్ప్రింగ్లో మనం ఎక్కువ ఫోర్స్ అప్లై చేసి స్ప్రెడ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఎక్కువ వేవ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ద సేమ్ వే ఇక్కడ మనం ఫోర్స్ అనేది ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తే ఇక్కడ ఈ వేవ్స్ అనేవి కూడా మనకు ఎక్కువ అనేది వస్తుంది. దట్ మీన్స్ బోత్ ఆర్ ఇన్ డైరెక్ట్ ప్రపోర్షన్. ఇవన్నీ దేంట్లో ఉంటాయి, డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉంటాయి. వేవ్ ప్రాపగేషన్కి, ఫోర్స్కి, రీస్టోరింగ్ ఫోర్స్ ఆఫ్ this is the wave formation, propagation medium and different types of waves. After that one the other two types of classified based on the oscillation of particles. మనం ఇప్పటి వరకు మీడియం అనేది బేస్ చేసుకుని మనం 3 టైప్స్ ఆఫ్ వేవ్స్ అనేదాన్ని క్లాసిఫై చేస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఆ పార్టికల్స్ అనేవి ఇప్పుడు ఒక మీడియం తీసుకుంటే ఆ మీడియంలో ఉన్న పార్టికల్స్ అనేవి ఎలా మూవ్ అవుతున్నాయి దాన్ని బేస్ చేసుకుని మనం 2 టైప్స్ అనేదాన్ని మళ్ళీ క్లాసిఫై చేస్తాం మళ్ళీ. సో ఇక్కడ పార్టికల్స్ డిఫరెంట్ పార్టికల్స్ ఆర్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద మీడియంలో పార్టికల్స్ అనేవి ఎగ్జిస్ట్ అయ్యాయి. సో ఎప్పుడైతే మనం ఇక్కడ దీంట్లో సమ్ డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేస్తున్నామో ఈ డిస్టర్బెన్స్ క్రియేట్ చేసినప్పుడు వేవ్ అనేది ఇలా ట్రావెల్ అవుతూ, దట్ మీన్స్ వేవ్స్ ఆర్ మూవింగ్ అలాంగ్ ద ఎక్స్ యాక్సిస్ వెళ్తూ ఉండి ఈ పార్టికల్స్ అనేవి మనకు వై డైరెక్షన్లో ట్రావెల్ అవుతూ ఉంటాయి. అదర్వైజ్ ద పార్టికల్స్ ఆర్ మూవింగ్ అలాంగ్ ద ఎక్స్ యాక్సిస్. మనకు ఇక్కడ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాపగేషన్ ఈస్ దేర్ ఆఫ్ ది పార్టికల్స్ అనేవి మనకు 2 డిఫరెంట్ టైప్స్లో ట్రావెల్ అవుతూ ఉంటాయి. ఎయిదర్ పర్పెండిక్యులర్ ఆర్ ప్యారలల్. మనకు ప్యారలల్గా ట్రావెల్ అవ్వచ్చు లేదా పర్పెండిక్యులర్ ట్రావెల్ అవ్వచ్చు. దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ వేవ్స్ అనేదాన్ని క్లాసిఫై చేస్తున్నాం. అవే ట్రాన్స్వర్స్ వేవ్స్ అండ్ లాంగిట్యూడినల్ వేవ్స్. ఇన్ ఫస్ట్ సిచ్యువేషన్ వీ క్లాసిఫై బేస్డ్ ఆన్ ద ప్రాపగేషన్ మీడియం. హియర్ వీ డిస్కస్ క్లాసిఫైడ్ బేస్డ్ ఆన్ ద
oscillation of particles. These are the two different types of classifications of waves. Next one, coming to the different types of waves, transverse and longitudinal waves. ఈ transverse waves, longitudinal waves అంటే ఏంటంటే ఇక్కడ మనం పార్టికల్స్ తీసుకున్నాం. ఈ పార్టికల్స్ అనేవి వేవ్ యొక్క ప్యాటర్న్కి పర్పెండిక్యులర్గా ట్రావెల్ అవుతూ ఉంటాయి. మనకు వేవ్ అనేది ఎక్స్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతూ ఉంటే దిస్ ఈజ్ ద ఎక్స్ యాక్సిస్ అండ్ దిస్ ఈజ్ ద వై యాక్సిస్. మనకు వేవ్ ఎక్స్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది, బట్ పార్టికల్స్ అనేవి వై డైరెక్షన్లో మనకు అప్ అండ్ డౌన్ జర్క్స్ ఇస్తూ ఉంటాయి. దెన్ దీస్ టైప్ ఆఫ్ వేవ్స్ ఆర్ కాల్ ట్రాన్స్వర్స్ వేవ్స్. The constituents of the medium oscillate perpendicular to the direction of propagation. Perpendicular means 90 degrees. So these type of waves are called transverse waves. ఈ transverse wave ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఏ ఫిక్స్డ్ లొకేషన్, ఒక ఫిక్స్డ్ పాయింట్ తీసుకొని ఆ ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఒక థ్రెడ్ తీసుకుంటున్నాం. సో ఆ థ్రెడ్ తీసుకుని ఒక సైడ్ నుంచి మనం ఏం చేస్తున్నామంటే ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నాం. ఈ డిస్టర్బెన్స్ని మనం ఏమంటామంటే పల్స్ అంటాం. So that means the disturbance which created on the thread is known as pulse. మనం ఓన్లీ వన్ పల్స్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ వేవ్ అనేది ఒక పల్స్ అనేది క్రియేట్ అవుతుంది థ్రెడ్ పైన. సో మనం ఎప్పుడైతే లెంత్ అనేది ఎక్కువ ఉందో ఆ ఫిక్స్డ్ పాయింట్కి మనం క్రియేట్ చేసినటువంటి డిస్టర్బెన్స్ లొకేషన్కి ఈ డిస్టెన్స్ అనేది మనకు ఎక్కువ ఉన్నప్పుడు ఈ వేవ్ అనేది ఆ ఎండ్ పాయింట్కి రీచ్ అవ్వదు. ఈ రీచ్ అవ్వకుండా మధ్యలోనే మనకి ఏమవుతుంది, కట్ అయిపోతుంది. దట్ మీన్స్ ఇన్ ద సేమ్ దీస్ టైప్ ఆఫ్ పల్స్ మీన్స్ సింగిల్ పల్స్, ఓన్లీ ఒకటే పల్స్ మనం క్రియేట్ చేస్తున్నాం థ్రెడ్లో. అలా కాకుండా కంటిన్యూస్గా మనం పల్సెస్ అనేవి స్ప్రెడ్ చేస్తున్నాం అనుకో కంటిన్యూస్గా. సో ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసి ఒకటి అయిపోయింది, నెక్స్ట్ ఏం చేస్తున్నాం మళ్ళీ ఇంకోటి, ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్తే అండ్ దే కెన్ రీచ్ ద అదర్ ఎండ్, మనం అదర్ ఎండ్కి రీచ్ చేస్తాం. సో దీస్ టైప్ ఆఫ్ ఈజ్ కాల్డ్ transverse waves. That means perpendicular, sometimes it is moving upward, sometimes it is moving downward, upward and downward. Finally it will reach the other end of the fixed point. This is here transverse wave causes the change in shape. ఈ ట్రాన్స్వర్స్ వేవ్ ఏం చేస్తాయి అంటే మనకు షేప్ అనేది చేంజ్ చేస్తాయి. ఎందుకు అంటే మనకు జనరల్గా పార్టికల్ వచ్చేసి ఇలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద ఆబ్జెక్ట్. ఇన్ దిస్ ఆబ్జెక్ట్ సో మెనీ పార్టికల్స్ ఆర్ ఎగ్జిస్టెడ్. సో దీస్ పార్టికల్స్ ఆర్ ట్రావెలింగ్ ఇన్ అప్ అండ్ డౌన్ డైరెక్షన్. సో హారిజంటల్గా మనకు హారిజంటల్గా ట్రావెల్ అవ్వట్లేదు కాబట్టి వర్టికల్ డైరెక్షన్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, సమ్ టైమ్స్ ఆ పార్టికల్ ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్ నుంచి మనకి ఎక్కువ డిస్టెన్స్ అనేవి బయటకు వెళ్ళిపోతున్నాయి. సో అప్పుడు ఏమవుతుంది, మనకు షేప్ అనేది చేంజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద ట్రాన్స్వర్స్ వేవ్స్ కాజింగ్ చేంజ్ ఇన్ షేప్. ఈ చేంజ్ షేప్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ ట్రాన్స్వర్స్ వేవ్ని మనకి ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతాయి, ఎక్కడ పాసిబుల్ అవుతాయి, ఫార్మేషన్ ఆఫ్ దిస్ వన్. సో ఫస్ట్ దీస్ ట్రాన్స్వర్స్ వేవ్స్ బేస్డ్ ఆన్ ద ఎలాస్టిక్ ప్రాపర్టీస్. ఈ మెకానికల్ వేవ్స్ అన్నీ కూడా మనకు దేన్ని బేస్ చేసుకొని ఫామ్ అవుతాయంటే ఎలాస్టిక్ ప్రాపర్టీస్ ఆఫ్ వేవ్స్. ఈ ప్రాపర్టీస్ ఏవి అంటే మనకు వచ్చేసి మనకు 3 మాడ్యులస్ ఉన్నాయి. వన్ ఈజ్ షీర్ మాడ్యులస్ అండ్ బల్క్ మాడ్యులస్ and Young's modulus. These are the 3 different types of mods existed in the elastic properties of a solids or liquid matter. Matter which మనకి elastic properties shear modulus, bulk modulus, Young's modulus, 3 modulus exist అయి ఉన్నాయి. సో ఇందులో మనకు షీర్ మాడ్యులస్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే ఏరియా పైన డిపెండ్ అవుతుంది. అంటే ఏరియా చేంజెస్ అవుతూ ఉందంటే ఆటోమేటిక్గా ఈ షీర్ మాడ్యులస్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే వాల్యూమ్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది అంటే ఇక్కడ మనకు బల్క్ మాడ్యులస్ ఉంటుంది. అలా కాకుండా లీనియర్గా ఉంది, ఓన్లీ లెంత్ కానీ బ్రెడ్త్ కానీ ఏదైనా ఉంది అంటే దాన్ని మనం యంగ్స్ మాడ్యులస్ బేస్ చేసుకొని చెప్తాం. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఎలాస్టిక్ ప్రాపర్టీస్ షేప్ చేంజ్ అవుతుంది. షేప్ చేంజ్ అవుతుంది అంటే అక్కడ దానికి ఏరియా ఎగ్జిస్ట్ అయింది. సో ఇట్ హ్యాస్ షీర్ మాడ్యులస్ ఉంది కాబట్టి ట్రాన్స్వర్స్ వేవ్స్ అనేవి మనకు పాసిబుల్ అవుతాయి. బట్ ఎక్కడ పాసిబుల్ అవుతాయి అంటే ఓన్లీ ఇన్ సాలిడ్స్ అండ్ స్ట్రింగ్స్లో మాత్రమే పాసిబుల్ అవుతాయి. బట్ నాట్ ఇన్ ఫ్లూయిడ్స్లో మనకు ఎగ్జిస్ట్ అవ్వవు. ఎందుకు అంటే ఫ్లూయిడ్స్ డజంట్ హ్యావ్ ఫిక్స్డ్ షేప్. మనకి వీటికి ఏముంటుంది, ఫ్లూయిడ్స్కి ఫిక్స్డ్ షేప్ ఉండదు. మనం దేంట్లో అయితే తీసుకుంటామో ఆ షేప్ వచ్చేస్తూ ఉంటుంది. దట్స్ వై ఇక్కడ ఫిక్స్డ్ షేప్ లేదు కాబట్టి దానికి షీరింగ్ స్ట్రెస్ అనేది ఉండదు. సో ఫ్లూయిడ్స్కి షీరింగ్ స్ట్రెస్ లేదు కాబట్టి ఈ ట్రాన్స్వర్స్ వేవ్ అనేవి మనకు ఫ్లూయిడ్స్లో ఫామ్ అవ్వవు. దట్ ఈస్ అండ్ వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ దీస్ ట్రాన్స్వర్స్ వేవ్స్ ఈజ్ స్ట్రింగ్ వేవ్స్. మనకంటే ఒక థ్రెడ్లో ఏర్పడే వేవ్స్ అన్నీ కూడా మనకి దేని కిందకి వస్తాయంటే ట్రాన్స్వర్స్ వేవ్స్కి ఎగ్జాంపుల్. So which elastic property is most important for this transfer?